దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. భాద్రపదంలో ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతుంది. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. అలాంటి సమయంలో విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి మన ఇళ్లలో ఆహ్వానించి పూజిస్తాం. అదే వినాయక చవితి. ఈ పండుగలో ప్రతి ఆచారం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. సమీప నదులు, వాగుల్లో లభించే మట్టి తీసుకుని విగ్రహం తయారు చేస్తాం. ఆయన పూజలో ప్రత్యేకంగా 21 రకాల ఆకులు వాడతారు. ఈ విధంగా గణేశుణ్ణి కొలిచిన తరువాత ఆ మట్టి విగ్రహాన్ని ఆకులతో కలిపి నీటిలో కలుపుతారు. ఇందులో సృష్టి, పోషణ, లయం అనే జీవచక్రం ప్రతిబింబిస్తుంది. ప్రారంభమైందేందైనా చివరికి ప్రకృతిలో కలుస్తుందనే సందేశం ఇందులో ఉంది. మట్టి విగ్రహాలు పూజలో వాడే ఆకుల వెనుక మరో విశేషం ఉంది. మట్టిలో, పత్రాలలో ఔషధ గుణాలు ఉంటాయి. పూజ సమయంలో మనం విగ్రహాన్ని, ఆకులను తాకుతాం. ఆ ఔషధ తత్వం మన శరీరానికి చేరుతుంది. గణేష పండుగ రోజుల్లో విగ్రహం, ఆకులు ఇంట్లో ఉండటం వలన ఇంటి వాతావరణంలోకి కూడా ఆ గుణాలు వ్యాప్తవుతాయి. పండుగ పూర్తయ్యాక విగ్రహాన్ని, ఆకులను నీటిలో కలపటం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. ఆ సమయానికి వర్షాలు కురుస్తాయి, వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తాయి. అప్పుడు తీరం దగ్గర విగ్రహాలను నిమజ్జనం చేస్తే వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఆ కాలంలో నీటిలో సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి. నిమజ్జనంలో వదిలే ఆకులు నీటిని శుభ్రం చేస్తాయని పెద్దలు నమ్ముతారు. అందుకే వర్షాకాలంలో జరిగే దసరా, బతుకమ్మ వంటి పండుగల్లో కూడా నిమజ్జనం ఆచారం ఉంది. ఈ ఆచారంలో భక్తి మాత్రమే కాదు, సమాజానికి కలిసొచ్చే అంశాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో గణేశుణ్ణి ప్రతిష్ఠిస్తారు. పూజలు, ఉత్సవాలు అందరూ కలిసి జరుపుకుంటారు. ఒకరితో ఒకరు కలవటం వలన స్నేహం పెంపొందుతుంది. పండుగ అనేది కేవలం దేవుణ్ణి పూజించటం కాదు, మనుషుల మధ్య బంధాలను బలపరచటం కూడా. కానీ కాలక్రమేణా మార్పులు వచ్చాయి. మట్టి విగ్రహాల స్థానంలో పెద్ద పెద్ద ప్లాస్టర్ విగ్రహాలు వచ్చాయి. వాటిపై రసాయన రంగులు వేసి ఆడంబరంగా తయారు చేస్తున్నారు. ఇవి నీటిలో కలిస్తే ప్రకృతికి నష్టం జరుగుతోంది. పండుగ ఉద్దేశం ప్రకృతిని కాపాడటం, దేవుణ్ణి స్మరించుకోవటం. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఆ ఉద్దేశమే మర్చిపోయి ప్రదర్శన కోసం పోటీ పడుతున్నారు. వినాయకుడిని నిమజ్జనం చేయటం వెనుక ఒక జీవిత సత్యం దాగి ఉంది. అదేంటంటే, మట్టిలో నుంచి పుట్టింది ఏదైనా చివరికి మళ్ళీ మట్టిలోనే కలవాలి అన్న తత్వం. మన సమస్యలు, విఘ్నాలు కూడా ఆ విగ్రహంతో కలిసి నీటిలో కలిసిపోతాయని నమ్మకం. ఈ ఆచారం ద్వారా మనిషి జీవన చక్రం, ప్రకృతి చక్రం రెండూ గుర్తు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.